విశ్వకవి వేమన ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొత్తపేట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్. ప్రియమైన విద్యార్థులకు, అధ్యాపక మరియు అధ్యాపక సిబ్బంది అందరికీ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన దేశ చరిత్రలో అత్యంత గౌరవప్రదమైన రోజు. స్వతంత్ర దినోత్సవం 1947 ఆగస్టు 15న మన దేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందిన రోజు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మనం ఈ రోజును జాతీయ గౌరవంగా, దేశభక్తితో, ప్రజాస్వామ్య విలువలతో జరుపుకుంటున్నాం. మీరు ఈ దేశ భవిష్యత్తు. మీ ఆలోచనలు, మీ కృషి, మీ విలువలు ఇవే భారతదేశాన్ని మరింత శక్తివంతంగా, సమర్థంగా, న్యాయంగా తీర్చిదిద్దుతాయి. 1857 సిపాయిల తిరుగుబాటు నుండి 1947 స్వాతంత్రం వరకు వేలాది మంది దేశభక్తులు తమ జీవితాలను త్యాగం చేశారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, జవహర్లాల్ నెహ్రూ, సరోజినీ నాయుడు వంటి నాయకులు ప్రజలను చైతన్యపరిచారు. జవహర్లాల్ నెహ్రూ గారి ట్రస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం ద్వారా స్వతంత్ర భారతం తొలి ఉదయం ప్రారంభమైంది. విద్యార్థులంటే కేవలం పాఠశాలలకు, కళాశాలకు వెళ్ళేవారే కాదు, వారు భారత భవిష్యత్తు శిల్పులు. మీరు జ్ఞానం సంపాదించాలి, దాన్ని సమాజ సేవకు వినియోగించాలి, ప్రశ్నించాలి గౌరవంతో, ఆవిష్కరణలు చేయాలి మానవతా విలువలతో, సాంకేతికత నేర్చుకోవాలి, సాంస్కృతిక వారసత్వాన్ని మర్చిపోకూడదు. ఇప్పటి ఆధునిక భారతదేశం డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా యువతకు అవకాశాలను కల్పిస్తుంది. ఎన్ఈపి 2020 ద్వారా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుంది. ఏఐ, రోబోటిక్స్, గ్రీన్ ఎనర్జీ, స్పేస్ రీసెర్చ్ వంటి రంగాల్లో భారత యువత ప్రపంచ స్థాయిలో ప్రతిభను చాటుతుంది. మీరు ఈ అవకాశాలను వినియోగించుకుని స్వతంత్ర భారతాన్ని మరింత సుశక్తంగా తీర్చిదిద్దాలి. స్వతంత్ర భారతానికి బలమైన పునాది విలువలు. స్వతంత్ర భారతం అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ కాదు, అది ఆలోచనా స్వేచ్ఛ, వివేకం, సహనశీలత, సామాజిక న్యాయం, సాంఘిక సమానత్వం. ఈ విలువలను మీరు మీ జీవితంలో పాటిస్తే మీరు నిజమైన దేశభక్తులు అవుతారు. భారతదేశం అంటే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బౌద్ధ ధర్మం వంటి జ్ఞాన సంపదకు నిలయం. భరతనాట్యం, సంగీతం, కళలు, శిల్పకళలు వంటి సాంస్కృతిక సంపదకు కేంద్రం. తెలుగు, హిందీ, తమిళం, ఉర్దూ, కన్నడ, మరాఠీ వంటి భాషల ద్వారా భావ ప్రకటన గొప్ప వేదిక. మీరు ఈ వారసత్వాన్ని గౌరవించాలి, అభివృద్ధి చేయాలి, ప్రపంచానికి పరిచయం చేయాలి. మన దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీరు పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేయాలి, డిజిటల్ నైతికత పాటించాలి, ఆరోగ్యవంతమైన జీవనశైలి అలవాటు చేసుకోవాలి, సమాజ సేవ కోసం ముందుకు రావాలి, స్వతంత్ర భావనతో, సంఘ నిబద్ధతతో జీవించాలి. ఈ స్వతంత్ర దినోత్సవం మీలో దేశభక్తిని, జ్ఞానాన్ని, సేవా భావనను, నైతికతను నింపాలి. మీరు తెలుగు తేజం, మీరు భారత ఆశయం, మీరు భవిష్యత్తు నాయకులు. మీరు చదువుతో, చైతన్యంతో, చిత్తశుద్ధితో ముందుకు సాగితే భారతదేశం విశ్వగురుగా నిలుస్తుంది. జై హింద్, జై భారత్.